శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుండి వెలువడనుందని, తద్వారా దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చునని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీ నుంచి దర్శనం టోకన్ లేని వారికి ఆధార్తో లడ్డూలను అందించే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టిందని తెలిపారు. గత కొన్నేళ్లుగా పలువురు దళారులు లడ్డూల బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించాం. తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా దర్శనం టోకన్లు లేని వారికి ఆధార్ కార్డుపై రోజువారీ 2 లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని అన్నారు. అలాగే చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ బయట ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆలయాలు చెన్నై, బెంగళూరు, వెల్లూరులోని టీటీడీ సమాచార కేంద్రాలలో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికీ మేము పంపలేకపోయామని తెలిపారు. ప్రస్తుతం పంపిస్తున్నామని పేర్కొన్నారు. లడ్డూల డిస్ట్రిబ్యూషన్ గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా గతంలో తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం బయట ఉన్న ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు 2 ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఒకటి, ఇక్కడ ఉన్న తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సరైన స్థాయిలో లడ్డూలు దొరకడం లేదనే ఒక కారణం. అలాగే బయట టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, టీటీడీ దేవాలయాల దగ్గర నుంచి లడ్డూల గురించి డిమాండ్ ఉండడం, కానీ మనము దానికి తగ్గట్టుగా డిమాండ్ కి తగ్గట్టుగా మనము లడ్డూలు పంపించలేకపోవడం, ఈ కారణాల వలన ఆధార్లో మిస్యూజ్ జరుగుతున్నది. టికెట్ లేకుండా తీసుకున్న వాళ్ళ దాంట్లో దర్శనం చేసుకోకుండా తీసుకుంటున్న వాళ్ళల్లో చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారనే ఇది మా దృష్టికి రావడంతో ఈ ఆధార్కి 2 ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధారణ భక్తులు ఎవరైనా సరే, దర్శనం చేసుకున్న భక్తులు ఎవరైనా సరే ఆధార్ అనేది అవసరం లేకుండా తీసుకోవచ్చు అనేది అది కూడా క్లారిఫై చేయడం జరిగింది. దర్శనం చేసుకున్నారు అనే ప్రూఫ్ చూపిస్తే చాలు, స్కాన్ చేసిన ప్రూఫ్ చూపిస్తే చాలు, ఆ టికెట్ చూపిస్తే దాన్ని బట్టి లడ్డూలు పొందవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. తర్వాత సుమారుగా గత వారం రోజుల్లో సుమారుగా 75,000 లడ్డూలని వివిధ దేవాలయాలకి, టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కి పంపించడం జరిగింది గత వారం రోజులుగా. తర్వాత దీన్ని రెగ్యులర్ గా ఎలా పంపించాలి, రోజుకి ఎన్ని పంపించాలి, ఏ సెంటర్కి ఎంత పంపించాలి, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఒక రెగ్యులర్ గా చేయాలంటే ఒక సేల్ కౌంటర్, తర్వాత స్టాఫ్, కంప్యూటర్స్, క్యాష్ తీసుకునే విధానం, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఎందుకంటే రెగ్యులర్ గా చేయగలము కాబట్టి ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. రెగ్యులర్ గా దీన్ని మిగిలిన దేశం మొత్తం మీద, దేశంలో ఉన్న అన్ని సెంటర్స్ లోకి అన్ని సెంటర్స్ కి, అన్ని దేవాలయాలకి, అన్ని టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కి రెగ్యులర్ గా పంపించి బయట శ్రీవారి లడ్డూ ప్రసాదం అందరికీ కూడా అందుబాటులో తేవాలి అనేది మా ఉద్దేశం. ఆ విధంగా చేస్తున్నాం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు, ముఖ్యంగా అక్టోబర్ 8వ తేదీ శ్రీవారి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.